పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలమ్మా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఈరోజు వాక్యము మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. చాలాసార్లు ఈ లోకంలో తరచుగా మాట్లాడే మాట మోసపోకుడు. మోసపోయాము, మోసం చేసామన్నాం. షాపోడు మోసం చేశాడు. కానీ ఈ లోకంలో మోసం చేయనివాడు ఉండడు, మోసపోనివాడు ఉండడు. మనం చేయము అని అన్నామంటే మళ్ళీ మోసంతో పాటు ఇంకో దాన్ని వేదేసుకుంటున్నాం, అబద్ధం. కాబట్టి ప్రతి భార్య భర్తను మోసం చేస్తాడు. సెల్ ఫోన్లు వచ్చినాక మరీ మోసగారు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ మోసం. ఒక చోట ఉంటారు, ఒక చోట ఉన్నా ఉంటారు, ఎక్కడో ఉంటారు, బయలుదేరి వస్తున్నా ఉంటారు. మోసం, అబద్ధం, ఈ రెండు అక్క చెల్లెల కంటే దారుణంగా పనిచేస్తున్నాయి, ఈ రెండు కూడా. అయితే దేవుడు ఈరోజు మనకి ఏం నేర్పిస్తున్నాడు అని అంటే మోసపోకుడి. భూలోకంలో ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో, చిన్నోళ్ళకి కొన్ని అనుభవాలు ఉంటాయి, యవనస్తులకి మరికొన్ని అనుభవాలు ఉంటాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకి మరికొన్ని అనుభవాలు ఉంటాయి, వృద్ధులకి మరి ఇంకా ఎక్కువ అనుభవాలు ఉంటాయి. ఎందుకనంటే అన్ని కోణాలలోనూ అన్ని పరిస్థితులలోనూ మోసపోని వారు ఉండరు. ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక వ్యక్తి దగ్గర ప్రతి వారు మోసపోతూనే ఉన్నారు. ప్రతిరోజు మోసపోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు ప్రతి సమయంలోనూ మోసపోతూ ఉన్నారు. క్రైస్తవులు ఎందుకనంటే ఇందాక చిట్టి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే దేవుడు కోపపడడు అని అన్నాడు. దేవుడు ఆయన అంతటా ఆయన స్వబుద్ధితో కోపపడ్డాడు. కానీ ఎవరికి ఆజ్ఞాపిస్తాడంటే కోపపడేదానికి, మోసం చేసేదానికి ఆజ్ఞాపిస్తాడు. సందర్భం మనందరికీ తెలుసు. అహాబు, యెహోషాపాతు, నేను చదివించట్లేదు, 22 దినవృత్తాంతాల్లో. అంటే వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వెళ్తున్నప్పుడు వెళ్ళే ముందు అహాబు వాళ్ళ యొక్క ప్రవక్తలతో విచారణ చేస్తాడు. వాడు ప్రవక్తలందరూ వచ్చి ఏమని చెప్తానంటే నిశ్చయముగా నీవు జయం పొంది వచ్చేస్తావు అంటాడు. కానీ యెహోషాపాతు అంటాడు, అదేమిటి, దేవుని ప్రవక్తలు ఎవరు లేరా అన్నప్పుడు మిఖాయను పిలుస్తారు. పిలిచినప్పుడు మిఖాయ వచ్చి ప్రవచిస్తూ, అరే నువ్వు యుద్ధంలో చేస్తావని చెప్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు కాపరులేని గొర్రెల వలె ఉండడం నేను చూస్తున్నాను అంటూ ప్రవచించినప్పుడు సిద్కియా వచ్చి తన మొహం మీద కొట్టి, తన దవడ మీద కొట్టి, ఏ దిక్కు నుంచి వచ్చి దేవుని ఆత్మ నీతో మాట్లాడాడని వాడు వెటకారం చేస్తాడు. మిఖాయ అంటాడు, నువ్వు చావొచ్చి తరమబడుతూ ఉన్నప్పుడు ఒక గదిలోకి వెళ్ళిపోయి దాక్కున్నప్పుడు ఇది యెహోవా వాక్కు అని నీకు జ్ఞాపకం వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత యెహోషాపాతు అంటాడు ఎలా అని, అప్పుడు దేవుడు మీటింగ్ పెట్టాడంటే అహాబును మోసం చేయడానికి. ఎవరు వెళ్తారు భూలోకంలోకి వెళ్ళి ఎలాగ అతని ద్వారా మాట్లాడతారు అని అంటే, కొంతమంది వచ్చి నేను అబద్ధపు ఆత్మగా ఉంటాను అని ప్రభువుతో మాట్లాడారంట. ప్రభువు అబద్ధపు ఆత్మను మానవునిలోనికి పంపించాడు. దేవుడు కొట్టాడా? దెయ్యం కొట్టిందా? ఎక్కడ మోసపోతున్నాము? మొట్టమొదట ఎక్కడ మోసపోయాడు క్రైస్తవుడు? చెప్పండి ఇప్పుడు, ఎక్కడ మోసపోతున్నాడు? దేవుడి మీద చెప్పుకుంటాం. దేవుడు కొట్టడు, ఆయన ఆ పని కాదు, ఆయన కొట్టించుకుని వెళ్ళిపోయాడు. కొట్టడం మనల్ని దేనికి అప్పు చెప్తాడంటే చిత్త కొట్టేవాడికి అప్పు చెప్తాడు. బాగా చిత్త కొట్టేవాడికి అప్పు చెప్తాడు. ఈ సత్యం క్రైస్తవుడు తెలుసుకోలేకపోవడం మోసపోవటం అని అంటున్నారు. ఇదే మోసపోతున్నాం.
మనకేంటంటే దేవుడి మీద ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్స్లోనే ఉన్నాడు. మానవుడే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతున్నాడు. ఆయన ఏమీ చేయడు. ఆయన కృప కలిగిన వాడు. ఆయన అస్సలు కృప కలిగిన వాడు కాదు. ఎప్పటి వరకు కృప వచ్చింది అని అంటే సత్యం రానంత వరకు కృప వచ్చింది. ఇప్పుడు సత్యం భూలోకంలో ఉంది, వాక్యం చేతిలో ఉంది. ధర్మశాస్త్రం చేతిలో లేనప్పుడు అఫ్కోర్స్ కృప దొరికి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కొనుక్కోగలిగినంత సత్యం ఉంది. అది లేక మనం మోసపోతున్నాం. కాబట్టి క్రైస్తవుడు ఎక్కడ మోసపోతున్నాడంటే మొట్టమొదటిగా దేవుని పేరు చెప్పుకొని మోసపోతున్నాడు. దేవుడు చెయ్యడు అని అది నమ్మకం ఏమంటారు, డబల్ అన్నమాట. మనం ఎంత మనుషుల్ని ఎంత నమ్ముతామో అంత మోసం చేస్తాం. మనం ఎంత బాగా ఏ మనిషిని నమ్ముతామో వాడు ప్రతిరోజు మోసం చేస్తాడు. అదే మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు మోసం చేస్తాడు, ప్రతిరోజు మోసం చేస్తాడు. ఇదే తెలుసుకోవాలి. భార్య భర్తను మోసం చేస్తాడు, భర్త భార్యను మోసం చేస్తాడు. బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేస్తారు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మోసం చేస్తారు. స్నేహితుల మధ్య మోసం, ప్రేమికుల మధ్య మోసం, లేదా అంత మోసమేనండి. ఈ లోకంలో మోసకారితనము చాలా విస్తృతంగా ఉందండి. సంఘాలలో భయంకరమైనటువంటి నిన్న మొన్న ఒక వీడియో చూశాను. పాస్టర్లు చర్చిలో కొట్టుకుంటుంటే పోలీసులు సర్దుతున్నారండి. ఎంత దుఃఖకరమో. వాళ్ళు క్యాసిక్ వేసుకుని చక్కగా వస్త్రానికన్నా గౌరవం ఇవ్వలేని మోసకారి జీవితంలో. కారణం ఏంటి అంటే ఒకరికి మధ్య అబద్ధం విస్తరించినప్పుడు ఖచ్చితంగా అది మోసంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మీ ప్రభువారు అంటున్నారు, మీరు మోసపోకుడి. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 120వ కీర్తనలో మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును. ఆయన నీకు పైన 2వ వచనం, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును. ఇంతకంటే అధికముగా నీకేమి చేయును. చాలు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టెదను. ఇప్పుడు మోసకరమైన నాలుక, అబద్ధమాడే పెదవులు కలిపి ఏం తీసుకెళ్ళినాయండి? దేనిలోకి తీసుకెళ్ళి మాట్లాడండి, కరెక్టే చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళినాయండి? శ్రమలోకి తీసుకెళ్ళి. ఇప్పుడు శ్రమలో నుండి మన భక్తుడు మొరపెడుతున్నాడు ఏమని అంటే, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించి ఉన్నాడు అంటలేదు ఇక్కడ, విడిపించుము అంటే ఈ రెండు ఉన్నవాడి జీవితంలో ఏముంటుంది? ఇప్పుడు శ్రమ ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మోసం నుంచి, అబద్ధం నుంచి వస్తుంది. ఇంకా అంటున్నాడు, ఇంతకంటే అధికముగా ఏమి చేయను అంటే, ఇంతకంటే శ్రమ నీకేం కావాలా? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మేషేకులో పరదేశినై ఉన్నాను, ఎదారు గుడారం యొద్ద కాపురమున్నాను. ఇంతకంటే ఏం కావాలండి? కలహప్రియుని యొద్ద అంటే ప్రతిరోజు గొడవ. శ్రమ అనేది, శ్రమలో ఏముంది? ఇప్పుడు మనశ్శాంతి, గొడవ ఉంది. తర్వాత తంగేడు నిప్పులు అంటే మరి అది ఏం చెట్టో తెలియదు, అది త్వరగా ఆరవో లేకపోతే ఎక్కువగా కాలుతాయో నాకు తెలియదు. ఇంతకంటే శ్రమ ఏం కావాలా? ఏం కావాలి? ఇంతకంటే శ్రమ ఏం కావాలా? అబద్ధం మనం ఏమనుకుంటామంటే చిన్న అబద్ధం అనుకుంటాం, చిన్న పాపం అనుకుంటాం. మోసం అనేది ఏమో అసలు గ్రహించనే గ్రహించు. మోసం అంటే నేను సింపుల్గా ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో లేట్గా రావటం కూడా మోసం. మీరు యథార్థవంతులని ఎప్పుడు ఉంటుంది?
అటెండెన్స్ ఉన్నప్పుడు ఉంటుంది. అటెండెన్స్ ఎప్పుడు ఇస్తారు మీరు? వచ్చినప్పుడే ఇవ్వరు, వెళ్ళడంగానే ఇస్తారు. ఫస్ట్ పీరియడ్లో ఇస్తారు. పాపం లాస్ట్ పీరియడ్ వేసారండి అటెండెన్స్, అప్పుడు కానీ వేస్తాడు డబల్ జీతం. ఎప్పుడు వేస్తారు? ఎవరిని మోసం చేసుకుంటున్నావు? ఆ స్కూల్ ఒకటి, చర్చ్ ఒకటా? అవును, చర్చ్ ఒకటి కాదు, స్కూల్ ఒకటి కాదు. నిజంగా సత్యంలో నడిచేవాడికి ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఇది మోసమే. ఇదే క్రైస్తవులు చేసే మోసం. కొన్ని ట్రెడిషనల్ చర్చెస్లో అయితే మరీ దారుణం. పాటలు అయిపోయినాక వెళ్దామని అంటారు. అసలు పాట పాడేది ఉద్యోగం కోసం, పాట పాడేది ప్రజెన్స్ కొరకు. పాటలు అయిపోయినాక ఎందుకు నీ మొహం చూస్తాకి మేము, మా మొహం చూస్తాకి మీరా వచ్చేది. ఇది మోసం. ఎక్కడ మేము ఎవరిని మోసం చేయలేదు. మోసం అంటే ఏంటి అని అంటే నమ్మించి చేస్తానని చెప్పి చేయకపోవడం. అబద్ధం అంటే ఒకటి చెప్పి ఇంకోటి చేయడం. కాబట్టి ఈ రెండు కూడా మానవునికి దేవుని వాక్యం ఎట్లా కృపా సత్యము ఆ రెండింటిని వేరు చేయలేమో, ఈ మోసం అబద్ధాన్ని కూడా వేరు చేయలేము. అది ఉన్న చోట ఇది ఉంటుంది, ఇది ఉన్న చోట అది ఉంటుంది. కాబట్టి అందుకే నేను కీర్తనాకారుడు మొరపెడుతున్నాడయ్యా, నేను శ్రమలో ఉండిపోయాను. ఎందుకనంటే అబద్ధం ఆడేదా లేడా? దావీదు గారు అబద్ధం ఆడలేదా? మోసం చేయలేదా? అందుకే ఎడుతున్నాడు శ్రమలో నుండి. ఇంత అగ్నిలో నన్ను పడేసేవయ్యా, ఈ శ్రమను నేను భరించలేకపోతున్నానయ్యా. ప్రతిరోజు ఏదో ఒక దిక్కు నుంచి నాకు కలహం వస్తూనే ఉంటుంది. ఈ కలహమే నాకు ప్రియంగా అయిపోయింది. కాబట్టి ఈ శ్రమలో నుంచి, కాబట్టి మోసం చేసేవాడు ఎప్పటికైనా మోసంలో పడతాడు. అబద్ధికుడు ఎప్పటికైనా అబద్ధంలోనే ఉంటాడు. అబద్ధానికి జనకుడు ఆ వ్యక్తిలో స్థిర నివాసం చేస్తాడు. అందుకే అంటున్నాడు యోహాను పత్రికాకారుడు అంటున్నాడు. చూడండి, తన 2వ పత్రికలో, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు రాస్తున్నాడు. 3:7లో కూడా ఈ మాట ఉంది. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. చాలు ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. అందుకనే ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, ముందు ఏమని సంబోధించాడంటే చిన్న పిల్లలారా. గాడిదలాగా ఉంటే చిన్నపిల్లలు ఏంటి అని అంటే, చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అందుకని మనల్ని కూడా ఈ యొక్క అతని స్నేహితుడిగా లేదా అతను రొమ్మున అనుకున్నటువంటి ప్రియమైన శిష్యుడిగా ఈయన గారు ఏమని చెప్తున్నారంటే, మిమ్మల్ని ఎవ్వరు కూడా మోసం చేయకుండా చూసుకోండి. అంటే మీరు చిన్నపిల్లలు అయి ఉంటేనే ఏ మోసంలో పడకుండా ఉంటారు. కాబట్టి నిత్య జీవం అనేది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. అంటే మోసపరిచేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి నేను మీకు ఈ సంగతులు రాస్తున్నాను. మీరెవరూ కూడా మోసంలో పడిపోవద్దు. మోసంలో పడిపోయి మోసకారితనంలో మోసం చేసిన తర్వాత మనకు కూడా కోపం పెరుగుద్ది. మనం కూడా మోసం చేయాలని కోరిక పుట్టుద్ది. మనం మోసపోయామనుకో. చిన్నప్పుడు నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. హోటల్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ తిన్నప్పుడు సాంబారు చిన్న కప్పుల్లో ఇచ్చిన, స్పూన్స్ ఇచ్చిన, అవి పట్టుకొని ఇచ్చాడు. దుర్మార్గపు క్రియ అనమాట. తర్వాత ఒప్పుకునేటప్పుడు ఎంత కష్టమైందో. అది చేసేది దొంగతనం కదా, కొంటితనం అంటారు దాన్ని. ఇలాంటి కొంటి పనులు చేసిన దాన్ని నేను 1-2 సార్లు చేశాను. తర్వాత భయం వేసింది, వాళ్ళు పట్టుకొని పోతారని. కాబట్టి చాలాసార్లు కొంటితనంగా చేస్తాం. అది పాపమని, అబద్ధమని, మోసమని, అది మనకి ఆ ఊహకు ఆ ఏజ్కి అందదు. కొంటితనంగా చేస్తాం. కాబట్టి మిమ్మును ఎవరు మోసం చేయకుండా, అంటే మనం మోసం చేసామంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఎవరికి అప్పగిస్తాడు? మోసానికి అప్పగిస్తాడు. మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడు.
తర్వాత సామెతల గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. 23:3 అతని రుచిగల పదార్థములను ఆశింపకు. గట్టిగా చదివామన్నమాట. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారము. చాలు అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారం కూడా మోసం చేస్తుంది అంటాడు. టెంప్ట్ అవుతారు ఆహారాన్ని చూసినప్పుడు. టెంప్ట్ అయ్యారా ఎవరన్నా బైబిల్లో? అయ్యారా? అది కాబట్టి ఆహారం కూడా మనల్ని మోసం చేస్తుందంట. జాగ్రత్త సుమ. ఏ ఆహారం వద్దనుకుని దేవుడు చెప్తున్నాడు, ఏ ఆహారం వద్దనుకుని నీ ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆహార విషయంలో కూడా చాలా మితానుభవము మితముగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పదార్థముల అవి నిన్ను మోసపుచ్చు ఆహారములు. ఎందుకనంటే నీ శరీరానికి బలహీనత కలిగిస్తే నీ ఆత్మను వర్ధిల్ల చేయకుండా అవి నీకు సాధనములుగా ఆహారం పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆహార విషయంలో ఎక్కడ కూడా ఆశ కలిగి తినద్దు, మితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సాతాను వేసేటువంటి చిక్కుముడలలో చిక్కుకొనవద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి తిండి వల్ల కూడా మనం ఉండకూడదని చెప్తుంది. తర్వాత ఇర్మియా గ్రంథకర్త చెప్తున్నాడు తన 17వ అధ్యాయం 9వ వచనంలో, మనందరికీ కంటతో పాటు మీరు గ్రహించు కాకపోతే హృదయము చదవండి హృదయము భోజనమే కాదంటండి, ఇప్పుడు హృదయం కూడా మోసమేనంట. అందుకనే దాన్ని మత్తయి సువార్తికుడు చాలా బాగా రాస్తాడు, మార్కు కూడా రాశాడు ఆ మాటలు. హృదయములో నుండి శరీర కార్యాలు వస్తాయండి. హృదయంలో అంటే థాట్స్, హృదయంలో పుట్టే ఆలోచన అది చెడిపోయినప్పుడు అది మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుందండి. అంటే మోసం బయటోడే చేయటం కాదు, శత్రువు చేయటమే కాదు, మనమే మోసపోతామంట. ఇది ఇంకా బాగుంది చూడండి. ఇందాకేమో మనం మోసపుచ్చుకునేది ఒకటి ఫుడ్, రెండవది హృదయంలో నుంచి ఆలోచనలు పుడతాయి. కాబట్టి ఆలోచనల ద్వారా మనమే మోసపుచ్చుకుంటున్నాం. అటు శత్రువు కూడా ఎలాగ మనల్ని మోసపుచ్చుతాడో చూస్తే కదా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం, భూనివాసులందరినీ మోసం చేస్తాడండి. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. భూనివాసులను మోసపుచ్చుచున్నదంట, భూనివాసులందరినీ. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా దాని మోసం తెలుస్తుంది. అక్కడ చూడండి 20:10, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో మోసపరిచిన అపవాది. చివరికి ఇది ఎప్పుడో జరుగుతుంది. కాబట్టి ఇది జనులందరినీ కూడా మోసము చేసే విధముగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీయులకు రాస్తూ కూడా చూడండి, ప్రక్కనే ఉంటుంది అధ్యాయం 2వ వచనం చెప్తుంది, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఇప్పుడు ప్రేరేపించు. చాలమ్మా, ఇప్పుడు ప్రేరేపించు. ఏం చేస్తుంది ఇది? ఇప్పుడు ఆలోచన ఎవరు పుట్టిస్తారు? నీ మనసు లేదా నీ హృదయము, నా హృదయము నన్ను ఎలా మోసం చేస్తుంది అని అంటే, హృదయంలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు? వాయుమండల సంబంధమైన అధిపతిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇప్పుడు మనలో నుండి మనల్ని ఏం చేస్తాడంటే, మనమే మోసపుచ్చుకునేటట్లుగా మనకి అవకాశాలు ఇస్తున్నాడు. ఎవరు అని అంటే సాతాను. జనములందరినీ మోసం చేస్తాడండి. అది ఎలాగంటే వాడు డైరెక్ట్గా వచ్చి మోసం చేయడు. మన ఫుడ్ ద్వారానో, మన థాట్స్ ద్వారానో, లేదా మన ఫ్రెండ్స్ ద్వారానో,
మన ఇంట్లో వాళ్ళ ద్వారాను మనకి మోసం చేస్తాడని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అతను ఇప్పుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రేరేపించి మనలందరినీ కూడా సమూల నాశనం చేయడానికి మన మనస్సాక్షిలో ఉండి మనని మోత వేయబడిన మనస్సాక్షి గలవారిగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించి మనం నిజంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా లేదా దేవుణ్ణి మోసం చేస్తున్నామా? మన హృదయం చెడింది అనుకోండి, మన హృదయం దేవునికి అనుకూలంగా లేదనుకోండి, ఎవరిని మోసం చేస్తున్నట్లు? దేవుడు నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. నువ్వు పరిశుద్ధతలో నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? మొదట నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, తర్వాత మన దేవుణ్ణి కూడా. ప్రక్కన దానికి కంటిన్యూ వాక్యం ఏమైనా ఉందంటే, దేవుడు వెక్కిరించబడవాడు. నీవు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుణ్ణి ఎవరు అనరు. దేవునికి అది విక్రింత పాలు కాదు. మన ఆత్మీయ జీవితానికి మనమే ఆనకట్ట వేసుకుంటే ఆయన విక్రించబడడు, ఆయన ఏమనరు. అహాబుని అంటాడు, యూదారాజు యెహోషాపాతుతో ప్రభువారు మాట్లాడుతూ అంటారు, యెహోషాపాతును నేను గౌరవపరచకపోతే నీ మొహం కూడా చూసోండి కాదంటాడు. అహాబు మూతి ముడుచుకుని పోతాడు. అంటే దేవుడు ఆయన భక్తులను గౌరవపరుస్తాడు. దేవుడు తన భక్తులను గౌరవపరుస్తాడు. ఎట్లా అనంటే, మనం ఎంతగా ఆయనని గౌరవిస్తామో, మనం ఎంతగా ఆయన కొరకు పరిశుద్ధతను కాపాడుకుంటామో, ఎంతగా శత్రువు చేతులు మోసపోకుండా ఉంటామో, ఎంతగా పసిపిల్లల స్వభావం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడంట, లేదా గౌరవపరుస్తాడంట. ఆయన కీర్తనకారుడు అంటాడు, గౌరవ ప్రభావములతో నేను అతనికి కిరీటము ధరింపచేయుచున్నాను. గౌరవ ప్రభావం, కరుణా కటాక్షం అంట దేవుడు మనకిచ్చేటువంటి కిరీటాలంట, గౌరవ ప్రభావం. అవును, అహాబు అన్య దేవతల తట్టు, భార్య తట్టు, ఆమె పూజించేటువంటి దేవత స్తంభాల వైపు తన హృదయాన్ని త్రిప్పివేసుకున్నాడు. యెహోషాపాతు యూదారాజై ఉండి చక్కగా తన భక్తిని, దావీదు చూపినటువంటి భక్తిని కాపాడుకున్నాడు, తన వారసుడిగా ఉన్నాడు. కనుకనే యెహోషాపాతుని బట్టి మాత్రమే నేను వదిలిపెడుతున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడేమి వెక్కిరించబడడు. మన క్యారెక్టర్ కోల్పోయినా, మన నీతి కోల్పోయినా, మన సత్యం కోల్పోయినా, వాక్కును కోల్పోయినా, ప్రేయర్ పోగొట్టుకున్నా మీరు ఎక్కడికో చోట ప్రజెంట్ అవ్వండి. మీ శరీరం కంటే దేవుని సన్నిధి గొప్పది. ఈ సత్యం తెలుసుకోలేకపోతున్నారు. ఈ సత్యం జనానికి అర్థం కావట్లేదు. దేవుని సన్నిధికి నేను చెప్తానండి, ముద్ర వేసి చెప్తాను. అంటే ఇక్కడుందని నేను టైంకి రావడం కాదండి. ఎక్కడ ప్రేయర్కైనా సరే నేను ముందే వెళ్తానండి. కొంతకాలం గుడివాడ వెళ్ళేదాన్ని అంటే, ఇక్కడ 9:30కి ప్రేయరు, 10ంటికి ప్రేయర్ అంటే 7 గంటలు బండి ఎక్కేదాన్ని అండి. 8:30కల్లా గుడివాడలో పద్మక ప్రేయర్ నడిపించానంటే కొంతకాలం అక్కడ ఆవిడ ఎంత టైం అని అంటే దానికంటే పావుగంట ముందు ఉండేదాన్ని అండి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆటోకి వెళ్ళి ఎంతో నోబెల్ చర్చ్. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం కరెక్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు కూడా దాన్ని లెక్కిస్తాడు, తను గుర్తిస్తాడు. అంటే మన ప్రేమ అక్కడ వెల్లడి చేస్తాము. అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవుని సన్నిధికి నేను ఇప్పుడు పోయేదనా అని తన ప్రాణము తనలో ప్రాణం కలుగుతుందంట. ఆయన వెతకాలి. ఒక వరం, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కనుగొనడం అనేది ఒక వరం. ఆ వరం ఆయన దేవుని సన్నిధిలో దొరికి వరము కొరకు కనిపెడతానికి వచ్చేవాడంట. అంటే వరం అంటే స్వస్థపరిచే వరం కొరకు కాదండి. దావీదు ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ, ఆయన ఇచ్చేటువంటి కాపుదల, ఆయన ఉండే తోడుండేటువంటి ఇమాన్యుయల్గా అది గుర్తించాడండి. అది వరము. ఇది గ్రహించకే మనం చాలాసార్లు ఆయన సన్నిధిని కోల్పోతూ ఉంటాం, లేటుగా వస్తూ ఉంటాం. అది దేవుడు ప్రతీది ఆయనకి లెక్కే.
ప్రతీదీ లెక్కే. చాలామంది ప్రవచించేవారు కూడా ప్రభువుని అడుగుతున్నారు, నీ నామాన్ని బట్టి మేము ప్రవచించాం కదయ్యా, మీ నామాన్ని బట్టి మేము రోగులకు స్వస్థతనిచ్చాం కదా, మనం ఇస్తామా? ప్రవచన వాకు ప్రభువు ఇస్తే ప్రవచిస్తాం. ఆయన దయ ఉంచి స్వస్థత ఇస్తే ఆయన ఇచ్చేది, మానవుడు ఇచ్చేది కాదు. అయినను ప్రభు అంటున్న మాట, మీరు ఎవరో నాకు తెలియదు. అందుకని ఆయన విక్రించబడడండి. మనం ఇంకా అంటున్నాడు, దానికి ఇంకా బాగా అర్థం అవడానికి, మనుష్యుడు ఏమి విత్తునో పంటనే కోయును. ఏమి విత్తుతావు? నువ్వు గోధుమలు విత్తితే గోధుమే పంట వస్తుంది. నువ్వు మామిడి పంట విత్తితే మామిడి చెట్టు నుండి ద్రాక్షారసకాయలు రావండి. చక్కగా అంటాడు, ఆ ఒక్క ఊట నుండి ఆ ఉప్పు నీరు మంచినీరు ఒకదాని నుండి తీపి చేదు రాదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, దేవుడు విక్రించబడడం. ఏ విషయంలో కూడా ఆయన మనల్ని పరిగణలోకి తీసుకుంటాడు. ప్రతిదీ నువ్వు చూపించేటువంటి ఫెయిత్లో అది మన కంటికి కనబడనంత కంటిలో నలక వంటిదైనా సరే ఆ విశ్వాసాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అంటే దేవుడు అడుగుతున్నాడని అంటే, అమ్మ నీ దగ్గర విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడంటే ఆయన శక్తి లేనివాడని కాదు. అక్కడ మాటతో సర్వ సృష్టిని చేసిన దేవుడు నీ దగ్గర విశ్వాసం ఉందా అని ఎందుకు అడుగుతున్నాడంటే, నీకు అసలు విశ్వాసం లేకపోతే ఆయన కార్యం చేయడానికి ఆయనకి మనసు లేదు. కార్యం చేయించుకోవడానికి ఏం కావాలంటే కావలసినంత విశ్వాసం. అంటే ఒక గంపెడో లేకపోతే ఒక ఇంటుడో అని ప్రభు అనలే. ఆవగింజంత విశ్వాసం, గట్టి విశ్వాసం, ఉపయోగకరమైన విశ్వాసం ఉంటేనే ఆ కార్యాన్ని మనం చేయించుకోగలం. కాబట్టి ఏమి విత్తుతున్నాం? ఇజ్రాయేల్ ప్రజలు ప్రభువును విసర్జించి, సమూయేలును విసర్జించి మాకు రాజు కావాలి అని అడిగారు. ఇక్కడ చదివిన మాటలు చాలా అద్భుతంగా, నిజంగా చదువుతున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. మొన్న నేను చదువుతున్నప్పుడు ఆ మాటలు చాలా బాధ అనిపించిన బైబిల్ అండర్లైన్ చేసుకున్నాను. 2 మాటలు నేను చెప్తాను. ఒకటి, ఇందా చదివినటువంటి సమయాలు గ్రంథము, ఈయన అంటున్న మాట, నేను తల నెరసిన ముసలివాడను. 2వ వచనం, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చింది. బాల్యము నుండి. అసలు ఆ టెస్ట్ మనీ అనేది ఇలా ఉంటుందండి. ఎంత స్ట్రాంగ్ అండి. అసలు ఛాలెంజ్ విసురుతున్నాడండి. ఏ భక్తుడు కూడా ఇలాంటిది విసరలేకపోయాడు. అంటే వారి విశ్వాసాన్ని లేదా వాళ్ళ యొక్క భక్తిని నిరూపించుకున్నారు. కానీ ఆ చిన్నప్పటి నుంచి నేటి వరకు, అంటే ఈ రైట్ టైం వరకు కూడా నేను ఏది ఎవరిది ఆశించలేదు. ఒకవేళ అలా ఆశించానంటే చెప్పండి, ఇప్పుడే నేను ఇది చేస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఏమి విత్తాడండి ఈయన? ఏమి విత్తాడండి ఈయన? సమూయేలు సత్యాన్ని విత్తాడండి, నీతిని విత్తాడండి. కానీ వచ్చినటువంటి కుమారులు శ్రేష్టమైన వాళ్ళు, కానీ వాళ్ళని శత్రువు త్రిప్పివేయడానికి వాళ్ళ హృదయాలలో చెడుతనము నివాసం అయిపోయింది. అంటే శ్రేష్టమైన తండ్రి నుంచి కూడా ఎవరు వచ్చారండి? చేదు వచ్చారండి. చేదు వచ్చిందండి. తీపి నుండి ఈయన అంటాడు కదా, బలమైన దాని నుండి తీపి వచ్చాను. అలా అనిపించింది. నిజంగా ఎవరు ఇంత సాక్ష్యాన్ని కలిగి ఉంటారండి? అసలు ఆయన కాదు. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మేము ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. రాజయ్యున్నను అంటే గ్రహించలేకపోతున్నాం. మన ప్రభువుని మనము ఆయన ఉనికిని గ్రహించలేకపోతున్నాం. ఆయన మంచితనాన్ని గ్రహించలేకపోతున్నాం.
ఆయన గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నాం, ఆయనలో ఉన్న పరిపూర్ణతను గ్రహించలేకపోతున్నాం, ఆయనలో ఉన్న పరిశుద్ధతను గ్రహించలేకపోతున్నాం, ఆయనలో ఉన్న విశ్వాస్యతను గ్రహించలేకపోతున్నాం, ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకనే ఏమి విత్తుతావో ఆ పంటనే, ఏమి విత్తుతావో ఆ పంటనే. ఈయన అంటున్నాడు, వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఏమి విత్తారు అని అంటే చెడుగుని విత్తుతున్నారు, చెడుగుని విత్తుతున్నారు. కాబట్టే వాళ్ళు చెడిగే పంట కోస్తున్నారు. అవిశ్వాసాన్ని విత్తుతున్నారు, అవిశ్వాసం అనే పంట కోస్తున్నారు. ఈరోజు సమూయేలు ప్రభువు మనల్ని ఇద్దరు కలిసి అడుగుతున్న మాట ఏమిటి అనంటే, నేను సత్యముగా నడుచుకున్నా, మేము సత్యముగా నడుచుకున్నాం, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? సమర్థించుకుంటున్నారా? నిజంగా సత్యంలో ఉన్నారా? నిజంగా సమర్థించుకుంటే మనకంటే అయోగ్యులు ఎవ్వరూ ఉండరండి. ఎక్కడుంటారంటే పరలోకం గవిని వరకు కూడా పోలేం, గవిని వరకు వెళ్ళి పారిపోయే వాళ్ళు ఉంటారంట. అక్కడ కూడా గవిని వరకు కూడా మనం వెళ్ళలేం. కాబట్టి మనల్ని మనం నిరూపించుకునేటువంటి సమయము ఆసన్నమైంది. బైబిల్లో ఉన్నాయి అక్కడక్కడ భూకంపాలు, రాజ్యముపై రాజ్యము, ఈయన ప్రవచనాలన్నీ కూడా ఇంత చక్కగా నెరవేర్పు జరుగుతుంది. ఇప్పుడు జనము మీద జనం, మన మీదకి అన్యుడు వస్తాడనే భయం కలుగుతున్నటువంటి ఈ దినాలలో పాస్టర్లు కొట్టుకోవడం, విశ్వాసులు కొట్టుకోవడం, ఎంత ఆ సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. మనకొచ్చి ఒక రోడ్లో ఉన్నటువంటి వ్యక్తులు గొడవాడుకుంటే తీర్పులు తెచ్చినట్టు సర్దుబాటు చేయటం అనేది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో. వాళ్ళందరూ కూడా విశ్వాసులే, వాళ్ళందరూ ఆరాధనలు, మంచి చర్చే ఆరాధనలు చేసేవాళ్ళే. ఎందుకు అనంటే అందుకే అంటున్నాడు, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఎందుకంటే మోసకారి దినాలు ఇవి, మోసము చేసేవాడు. మోడీ నేనే మెస్సీ అని అంటున్నాడు. ఇప్పుడు మెస్సీ అని తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు డూప్లికేట్ మెస్సీయా. ఈ డూప్లికేట్ మెస్సీ ఏం చేస్తాడంటే వాడి క్రియలు చేసి మోసం చేస్తాడు, వాళ్ళ క్రియల ద్వారా మోసం చేస్తాడు. ఇప్పటికే కొట్లాటలు మొదలైపోయినాయి, వింటున్నాం. ఎక్కడ కూడా నెమ్మది లేనటువంటి దినాలు. కారణం ఏంటి అని అంటే మోసపోయే దినాలు. ప్రభు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని మోసం చేసే దినాలలో మనం ఉన్నాం. అవసరమైతేనంటే సూచక క్రియలు కూడా చేసి ఏర్పాటు చేయబడిన వారిని కూడా లాగివేసేటువంటి దినాలు. అందుకనే ప్రభువాక్యం చెప్తుంది, మీరు మోసపోకుడి, దేవుడేమి వెక్కిరించబడడు, మీ కొరకు ఆయన సమస్తమును సంపూర్ణము చేసి ఉన్నాడు. ఆయనకి రావలసిన ఘనత, ఆయనకి రావలసిన మహిమ ఆయనకి చక్కగా అమర్చుకుని ఉన్నాడు, సంపాదించుకొని ఉన్నాడు. మన దారిద్ర్యత అంతా ఆయన మీద పడినప్పటికీ కూడా ఆయన ఐశ్వర్యవంతుడిగానే ఉన్నాడు. ఆయన పాపుల మధ్యలో ఉన్నాడు కానీ పవిత్రుడిగానే ఉన్నాడు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. పురుగులకు గోధుమలకు తేడా కనుగొనలేమంట, చాలా స్వల్ప తేడా ఉంటుందంట. అందుకనే అది ఎదగనియండి. అంటే ఇంచుమించు మొక్కంతా కూడా ఒక్కలాగానే ఉంటుంది అన్నమాట, ఒక్కలాగానే ఉంటుంది అన్నమాట. బయట మాది ఒక చెట్టు ఉంది చూడండి, అది వేపాకాకుల్లా ఉంటుంది. ఎవరైనా గమనించండి దాన్ని. ఎందుకంటే నేను కావాలని తెచ్చాను దాన్ని. కారణం ఏంటంటే ఆ కలర్ నచ్చదు అయినప్పటికీ, ఎందుకంటే ఇమిటేషన్ అనేది ఉంది, మోసం చేసేటువంటిది ఉంది, మోసపోతాం. కాబట్టి జాగ్రత్త సుమా. ఏమి విత్తుతున్నావు? ఏ పంట కోద్దాం అనుకుంటున్నావు? నువ్వు మంచి నీతి విత్తేవా? నీతి ఫలం కోస్తావు. విశ్వాసం విత్తేవా? విశ్వాస ఫలం కోస్తావు. పరిశుద్ధత విత్తేవా? పరిశుద్ధత అనే ఫలాన్ని కోస్తావు. సత్యము విత్తేవా? సత్యం అనే ఫలం కోస్తావు. విత్తుట ఏది తిత్తే అదేనా. గమనించండి. కాబట్టి దేవుడు వెక్కిరించబడడు, మనమే వెక్కిరించబడతాం, మనమే. అందుకే నేను కీర్తనకారుడు 7 నిప్పుల
ఆ కాలిపోయినా సరే కాలిపోయేంత శ్రమ, అంటే ఎంతగా శ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఏసీలో ఉన్నప్పుడు ఆ సెగ తెలియట్లేదేమో కానీ తర్వాత మాత్రం రక్షించేవాడు లేక ప్రభువుని కూడా దూషించేటువంటి దినాలట. దానికి ఎండ్ లేదు. ఇక ఈ జీవితానికి ఒక ఎండింగ్ ఉంది ఏదో ఒక రోజు ప్రతి వాడికి. కానీ అక్కడ రెండవ మరణము ఎండ్లెస్ లైఫ్, దానికి చివరి లేదు. పాతాళానికి కూడా ఎండింగ్ లేదంట. పాతాళానికి అడుగు భాగం లేదు. ఎంత దూరం అయినా సరే వెళ్ళిపోవడం, పడిపోవడం, వెళ్ళిపోవడం, పైకి వచ్చే పనే లేదు. కాబట్టి పాతాళాన్ని విత్తాం అనుకోండి అదే, పరలోకాన్ని విత్తాం అనుకోండి అదే. ఏ పంట కావాలో నిర్ణయించుకుని విత్తనం వేయాలి. కాబట్టి ఈ వాక్యంలో నుంచి ప్రభు చెప్తున్న మాట, మనుష్యుడా మోసపోవద్దు, ఏమి విత్తుతావు ఆ పంట కోస్తావు. దేవునికి ఏమీ కూడా చాలాసార్లు ఈ మాట తరచుగా వస్తుంది. దేవునికి ఏమీ కాదు, ఆయనకేమీ అవ్వదు, మనమే చెడేవాడు. ఇదో జనరల్గా సామెత చెప్తూ ఉంటారు, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళుకేమి కాదండి, ఆకు మనమేనండి. ముళ్ళు వచ్చి మన మీద పడినా, మనం వెళ్ళి ముళ్ళు మీద పడ్డ నొప్పి మానవునికి. ఎందుకనంటే ప్రభువు సమస్తాన్ని కూడా ధారపోసేసాడు, ఇంకేమీ లేదు. మరణం కంటే ధారపోసేది ఏముందండి? శిలువ మరణము కంటే ధారపోసేది ఏముందండి? ఆయన అంత రక్తసిక్తమైనటువంటి ఆ విత్తనాన్ని వేసినప్పుడు ఆ రక్తధారలలో క్షమాభిక్ష ఉంది అని చెబుతున్నాడు. ఇదే సత్యం అని చెప్తున్నాడు. మీకు రోగాలు ఉన్నాయా? నా గాయాలే నిజమైన స్వస్థత మీకు కావాలంటే నాకు కూడా నేను ఏ డాక్టర్ పనిచేయను. చాలా విపరీతమైన రోగాలు వచ్చాయి. చివరికి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఆ చివరికి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుంటానే. అంటే నిజమైన స్వస్థత ఎక్కడుంది అని అంటే ఆయన గాయాల ద్వారా. వాక్యం సత్యం అండి. ఇందులో ఒక చిన్న పొల్లు కూడా తప్పిపోవంట. ఒకవేళ అలా కాదని ప్రకటిస్తే ఇప్పుడున్న రోగాలన్నీ, శాపాలన్నీ వాళ్ళకి వస్తాయండి. కాబట్టి ఆయన విక్రించబడడండి. మనమే ఏమి విత్తుతున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనమే ఎలా ఉన్నాము అనేది ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే నైట్ పడుకునే ముందు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే ఆ డైలీ రొటీన్లో ఉన్నదంతా కూడా ఏమి చేశాను అనేది వెతికి పట్టుకుంటాం. అట్లా వెతుకులాట, ప్రార్థనే లేకపోతే వెతుకులాట ఉండదు. ఎంతసేపు ప్రార్థన అంటే ఇవ్వు అనేది కాదు, తీయి అని కూడా ఉండాలి. దాచుకున్నాయి లోపల నుంచి. ఇది అయిన తర్వాతే అవి వస్తాయి. ఇది ఫిల్ అయినంత కాలం కూడా అక్కడి నుంచి వచ్చిన బయటికి పోవటమే. అది ఏది రాదండి, ఏది అడిగినా రాదు. ఆయన మాత్రమే మన ఎందుకు ఇంత ప్రేమగా మనల్ని పదే హెచ్చరిక చేస్తున్నాడు అని అంటే నిత్య జీవనం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన ముఖ్య ఉద్దేశం అది. అందరూ కూడా నిత్యం ఆయనతో పాటు జీవించాలనేది ఆయన అంబిషన్. అందుకనే ఆయన అంతగా తను తాను తగ్గించుకొని రక్తసిక్తమైన విత్తనాన్ని వేశాడు. రక్తధారల దగ్గరకు వచ్చావా, గాయాల దగ్గరకు వచ్చావా, ఆయన త్యాగం దగ్గరకు వచ్చావా, ఆయన పరిశుద్ధత దగ్గరకు వచ్చావా, అదే విత్తనం నువ్వు వేస్తావు, అదే నీతి పోస్తావు. కాబట్టి మనము మోసపోకుండా చూసుకోవాలి. చాలామందికి భ్రష్ట మనసు ఉంటుంది. దుష్ట మనసు, భ్రష్ట మనసు, శిక్ష మనసు, ఇవన్నీ కూడా విడిచిపెట్టి హృదయము అన్నిటికంటే మోసం చేస్తుంది. చెడు ఆలోచనలు పుట్టిస్తుంది. ఏం పర్లేదు, ఇది ఒక్కటేగా అనుకుంటూ వాటిని మూట కట్టుకుంటూ నేను అడిగిన దానికి వెంటనే క్షమాభిక్ష వచ్చేసిందానికి చాలామంది భ్రమలో బ్రతుకుతారండి. మనం ఒకసారి ప్రార్థన చేయటంగానే అయిపోయింది అని అనుకోవటం ఇది కూడా మోసమే. ఒక పాపానికి వెంటనే క్షమాపణ రాదండి. క్షమించాను అని చెప్పడం అనేది బైబిల్లో మీరు ఎన్నిసార్లు చూసారో చెప్పండి. ఒక్కడు నాకు కనపడతాడు, ఎవరు? పక్షివాయువు గలవాడు.
కుమారుడా నీ పాపములు క్షమించబడి. ఎవరితోనన్నా ఈ మాటలు మీకు కనపడ్డాయా? స్వస్థత పొందుకుంటూ ఎంత ఈజీగా పొందుకున్నారు. క్షమించబడ్డా వారిని పేరు చెప్పండి. హిజ్కియాతో అంటాడు, నీ పాపాలు నా వీపానికి విసిరేసా అంటాడు. అంతేగాని క్షమా పొందుకోవడం అనేది చాలా కష్టం అండి. ఫెయిత్ ద్వారా క్షమించబడ్డానంటే ఆయన మాట్లాడే దేవుడు కదా, ఆయన మాట్లాడే దేవుడు కదా. మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. అది నీకు అయ్యిందా లేదా? ఆయన టోటల్గా చేశాడు. వండిన పాత్ర వడ్డించుకోవాలి కదా. ఆలోచించండి. దేవుడు వెక్కిరించబడడు, దేవుడు వెక్కిరించబడడు. ఏది పంట వేస్తావు ఆ పంట కోస్తావు. దేవుడు వేసే విత్తనం కోసం చూస్తున్నాడు. ఈ హృదయంలో ఏ విత్తనం నాటుతావు? ఒకవేళ ఇంకా రాజకీయాలప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు విభత్సమైన మోసం చేస్తారు క్రైస్తవులే. ఒకడు వద్దస్తులు పాస్టర్స్. ఈ సంవత్సరం తెలిసింది నాకు, మాస్టర్లు కూడా రాజకీయాల్లో తిరుగుతారు. ఇవాడ కొందరు కొంతమందిని చూసినప్పుడు అసహ్యత పుట్టింది. పాస్టర్లు అంటే అసహ్యత పుట్టిందంటే ఇక్కడ ఇటు ఇద్దరి దగ్గర తీసుకోవడం దారుణం అండి. క్రైస్తవ్యం ఎటుపోతుందండి? మనం మోసం చేయడానికి పుట్టామా? మోసగాడు నుండి తప్పించడానికి ఆయన ఇంత గొప్ప కార్యం చేస్తే ఒక్కసారి నిజాతీగా దేవుని పక్షంగా నిలబడలేనప్పుడు నిజమేనండి, దురదృష్టకరం. అని వీటన్నిటికీ లెక్క ఉందండి. రాష్ట్రాలకి అందుకే పరలోకం లేదు, చాలా తక్కువ అంట. మరి ఎవరో ఒక భక్తుడు అన్నాడు, వెతికాడంట బిషప్ల కోసం, పాస్టర్ల కోసం. అనబడలేదండి. రవీంద్రనాథ్ గారు అన్నది గుర్తుంది నాకు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించే. నువ్వు మోసపోకు, మోసం చేయి. అంటే నేను నా ఫ్రెండ్స్ని మోసం చేయాల, నా తల్లిదండ్రులను మోసం చేయాల, సంబంధులను మోసం చేయాల అనుకోవద్దు. దేవుని మోసం చేసావు అంటే అన్ని మోసం చేసినట్టే. ఈరోజు ఆ రెండు విషయాల్లో ప్రభువుని వేడుకోండి, ఆయన కృప పొందుకోండి. ఇప్పటి నుంచి ప్రభు నా మనస్సాక్షులు మీరు ఉండండి. నన్ను సమర్థించుకొని లేదు. మనల్ని మనం సమర్థించుకున్నంత కాలము కూడా పాపంలోనే నిలిచి ఉన్నామని లెక్క. మనల్ని సమర్థించుకుంటున్నాము అని అంటే మన పాపంలోనే, మురికి గుంటలోనే నిలిచి ఉన్నాం. ఎప్పుడైతే మనల్ని మనం అసహించుకుంటామో, యోబుని గురించి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మాట్లాడిన తర్వాత యోబు అంటున్న మాట, నన్ను నేను అసహించుకొని బూడిదలో కూర్చున్నాడు. ధూళిలోను బూడిదలోను కూర్చున్నా. అవునండి, అవును. ఆ గద్దింపు అనేది మనకు వస్తే మనల్ని మనం అసహించుకుంటామండి. అసహ్యత మన మీద కలగట్లేదు అని అంటే ఇంకా మనం ప్రభు తట్టుకు తిరగలేదని లెక్క. నాకు నేను చాలా వరకు సహాయం చేస్తున్నాను అనుకుని సగం సమర్థించుకున్నామంటే సగమే తిరిగిన లెక్క. నేను చేయగలిగింది చేస్తున్నానని సమర్థించుకున్నామంటే అది కూడా అంతే. మనల్ని మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా ప్రభు గద్దింపు విని తిరిగినప్పుడు యోగు భక్తుడి గురించి ఏమి రాయబడిందంటే మొదటి అధ్యాయంలో, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అట్టువాడు ఏమంటున్నాడండి, నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో కూర్చున్నాను అంటున్నాడు. నిజమైన పశ్చాత్తాపం యోబుకి ఇప్పుడు పశ్చాత్తాప పడకముందే అతడు యోబు భక్తుడు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనాన్ని విసర్జించినప్పటికీ అతనిలో ఏముందో ప్రభు గుర్తించి మాట్లాడినప్పుడు అతని మీద అతనికి అసహ్యత కలిగిందండి. గుర్తించు, దేవుని ప్రియ బిడ్డలారా, గుర్తించండి. మిమ్మల్ని మీరు అసహించుకోండి. మీ తల్లి గర్భంలో పుట్టినది మొదలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృప చూపిస్తాడు. ఆయన కోరుకుంటున్నది అదే, పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు. పరిశుద్ధతయే మన ప్రాకారం, పరిశుద్ధతయే మనకి అలంకారం, పరిశుద్ధతయే మనకి అర్హత. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనందరం
మోసపోకుండా విక్రింతల పాలు మనమే విక్రింతల పాలు. ధనవంతుడు విక్రింతల పాలవుతున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, అబ్రహామును పంపించు అంటే ఏమంటున్నాడండి అక్కడ నా సేవకులు ఉన్నారు లేవయ్యా, నువ్వు కూసోలోన. విక్రింతి కాదండి, ఎందుకంటే అవమానం కాల ఏమండి. తీర్పు జరిగిపోయిన తర్వాత ఎవరు తప్పిస్తారండి? ఇవాళ బ్రతికున్నామంటే దేవునికి స్తోత్రం చెప్పండి. కరోనాలో మనం అందరం బ్రతికింది ఎందుకు అంటే ఇదిగో ఈ మోస్ గారి నుంచి మనం తప్పించబడడం. నేను ప్రణాళిక కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని మరలా మెడిటేట్ చేసి వాక్యానుసారంగా నడుచుకోవడానికి దేవుడు తన అత్యంత కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. లేచి నిలబడండి, ప్రార్థించుకోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం గురించి కాక